హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు పైనాలు. ఈరోజు సింపుల్ వేలో పొటాటో నగెట్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా నేను 3 బిగ్ సైజ్ పొటాటోస్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా బాయిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు అలానే క్యారెట్ని ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురుముకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. మనకు ఒక నిమ్మకాయ కూడా కావాల్సి ఉంటుంది. నిమ్మకాయ ప్లేస్లో ఆమ్చూర్ అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ పొటాటో నగ్గెట్స్కి బ్రెడ్ క్రమ్స్ కావాలి. సో నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మెత్తగా పొడి చేసేసుకున్నాను. సో మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ. ఇప్పుడు మనం పొటాటో నగ్గెట్స్ ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ చూసేసుకుందాం. మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నెక్స్ట్ మనం ముందుగా అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ తురుము అన్నీ ఇందులో వేసేసుకున్నాను. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం పిండేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా పడతాయి, బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట బ్రెడ్ క్రమ్స్ వేస్తే. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి స్నాక్స్గా పెడితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. దీన్ని మనం ఓవెన్లో పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని, పిండి కొంచెం చేతికి అంటుతుంది అనుకుంటే కనుక ఆయిల్ తీసుకొని ఆయిల్తో మీకు నచ్చిన షేప్స్ తీసుకోండి. ఇక్కడ నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నాను. అన్ని షేప్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకొని మిక్స్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ షేప్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో కొంచెం మిక్స్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేయండి. దానివల్ల బాగా కోటింగ్ పట్టుకుంటుంది. మనం ఫ్రై చేసినప్పుడు కూడా ఇంకా క్రిస్పీగా అనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా అన్నీ కోట్ చేసేసుకోండి బ్రెడ్ క్రమ్స్తో. నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్నీ డీప్ ఇలా ఫ్రై చేసుకున్నాను. అంతే, ఎంతో ఈజీ అయిన సింపుల్ స్నాక్ రెడీ. మీకు కనుక టైం ఉంటే మార్నింగే ఇదంతా ప్రిపేర్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసేసాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కోటింగ్ బాగా ఉండి బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ ఎంజాయ్ చేయండి. రెసిపీ ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.